వైండింగ్ ఇంత ఒప్పుకున్నాము, మేము ఇంత చేయదలుచుకున్నామని మీకు పేపర్ ఇచ్చిన తర్వాతే మీతో మీటింగ్ ఏర్పాటు చేసి ఏ యాక్ట్ ప్రకారం చేయాలనే దాని గురించి కూడా మీరు మెజారిటీ ఏమైతే చెప్తారో దాని ప్రకారమే ఫాలో అవుతాం. ఎక్కడ ఇందాక ఆయన చెప్పిండేది వీఆర్ నాట్ గోయింగ్ టు కీప్ యూ ఇన్ డార్క్. మిమ్మల్ని చీకట్లో పెట్టి, మిమ్మల్ని మభ్యపెట్టి, మిమ్మల్ని మోసం చేసి మేము పోయి చంద్రమండలంలోకి పోలేము. మళ్ళీ కదిరిలోనే ఉండాలా, వెనకపక్కే ఉంటాం, నరసింహస్వామి గుడి వెనకపక్కే. పొద్దుల్లో అయితే నా దగ్గరికి మళ్ళీ నన్నే అనేది. ఇంకా కాబట్టి డోంట్ హ్యావ్ ఎనీ అంబిగ్యూటీ, లూజ్ ఎండ్స్ ఏం లేవు దీంట్లో. అంబిగ్యూటీ పెట్టుకోవద్దండి. 100% పారదర్శకంగానే చేస్తాం, ప్రాసెస్ ప్రకారమే చేస్తాం. ఇందాక మీకు ద మెసేజ్ ఈజ్ లౌడ్ అండ్ క్లియర్ ఫ్రమ్ ద స్పెషల్ ఆఫీసర్ గారు సేయింగ్ దట్ నోబడీ ఈజ్ అబౌవ్ లా, నోబడీ ఈజ్ బిగ్గర్ దాన్ ద గవర్నమెంట్. ఈ రెండు కూడా వర్తిస్తాయి అందరికి కూడా, నాతో సహా. మనం ఎవరం కూడా చట్టం కంటే గొప్పోళ్ళం కాదు, ప్రభుత్వం కంటే గొప్పోళ్ళం కాదు. కాబట్టి చట్ట ప్రకారము, ప్రభుత్వ ప్రకారము, లేదంటే మూడోది ఏమంటే అందరూ ప్రేమతో, ఇందాక చెప్పినాడు సురేష్ అన్న, ఎవరు ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది పడతారు, ఇట్లాంటివి కూడా మనసుతో చేసే కార్యక్రమాలు ఉంటాయి. వాటికి కూడా స్థానం ఉంటుంది, చట్ట ప్రకారము ప్రభుత్వ ఎన్ఫోర్స్ చేయాలనే ఆలోచనతో కూడా లేవు. ప్రతి ఒక్క కుటుంబాన్ని అన్యాయం చేయకూడదు, ఆదరణతో చేయాలా, వాళ్ళ ప్రేమతో చేసుకోవాలనే పట్టుదలతో నేనున్నా వ్యక్తిగతంగా. ఇందాక చట్ట ప్రకారం చేయాలంటే ఆర్యవైశ్య సంఘంది నాకు తెలియకుండా ఆయన ఆర్డర్ తెచ్చినాడు. మీ సంఘంలో ఏం చెప్పినారు, ఎమ్మెల్యే గారు తెప్పించినారని చెప్పేసి. నాకు అసలు సంబంధం లేదు. అది నా దగ్గర తెచ్చినాక కూడా అది 1 సంవత్సరం అయింది. నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేయొద్దండి మీరు ఈవో గారు, నేను మాట్లాడతాను. ఎందుకంటే స్థానికంగా పరిస్థితులు నాకు తెలుసు. ఆర్యవైశ్య సంఘం అనేది ఎంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తుంది కూడా నాకు తెలుసు. ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ విత్ దట్. నేనే చెప్పిన ఆయన, వద్దు నేను మాట్లాడతాను, మీరేం దాన్ని ఎన్ఫోర్స్ చేయొద్దని. కాబట్టి మేము చట్ట ప్రకారం కూడా చేయమయ్యా స్వామి. మేము చట్టం మాత్రమే ఆలోచన చేసే చాలా ఈజీ. నాకు మీతో కూర్చొని అవసరంలే. చట్ట ప్రకారం చేసే పేపర్ పంపిస్తా, కొట్టేస్తా. అది కాదు. నేను మీతో ప్రేమగా ఉండదలుచుకున్నాం, ఈ ప్రభుత్వం ప్రేమగా ఉండదలుచుకుంది, అధికారులు ప్రేమగా ఉండదలుచుకున్నారు, మంచి చేయదలుచుకున్నారు. ఆ మంచి అనేది మీ మనసు కత్తుకునే రకంగా చేయదలుచుకున్నాం. కాబట్టి ఇంకా 1-2 డీవియేట్ చేసైనా కూడా ఎవరికైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏదో కుటుంబానికన్నా వస్తే ఆదరించి వాళ్ళకు భుజం ఇచ్చి మరీ ఈ కార్యక్రమం చేస్తాం. కానీ వాళ్ళని తొక్కేసి మాత్రం చేయం. గుర్తుపెట్టుకోండి దయచేసి, మనసుతో ఆలోచన.